వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా పేపర్ బ్యాలెట్లు వాడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఒక సంచలన ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో ఈవీఎం బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి అని ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ట్వీట్ చేయాల్సి వచ్చింది? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యొక్క ట్వీట్ పై కూడా తర్వాత ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నడిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూడొచ్చు, ప్రజాస్వామ్యంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ఓటింగ్ పేపర్లనే ఉపయోగిస్తున్నాయంటూ చేసినటువంటి యొక్క ట్వీట్ పై కూడా ఇప్పటికే రాజకీయ సంబంధించినటువంటి విశ్లేషకులు అయితే మాత్రం చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అసలు ఈ యొక్క ట్వీట్ వెనక ఏమి దాగి ఉంది అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చూడొచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క ట్వీట్ కు సంబంధించి కూడా జస్టిస్ టోల్డ్ నాట్ ఓన్లీ బి డేవిడ్ బట్ షోల్డ్ అంటూ కూడా ఆయన చేసినటువంటి యొక్క వ్యాఖ్యలకు సంబంధించి కూడా అభివృద్ధి చేసినటువంటి ప్రజాస్వామ్య చెందినటువంటి దేశాలు మొత్తం కూడా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ఓటింగ్ తో నిర్వహిస్తున్నామంటూ కూడా ఈ ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా దిశగా అడుగులు వేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. న్యాయం జరగడమే కాకుండా న్యాయం జరిగినట్లుగా కూడా కనిపించాలి అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ అయితే మాత్రం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈవీఎంలు సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా ఈ యొక్క ట్వీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడు. ఇక రాబోయే ఎన్నికల్లో అయితే మాత్రం ఈవీఎంని ఉపయోగించవద్దంటూ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే దీనిపై కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ అంటే ఈ యొక్క ట్వీట్ వెనుక అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేసి ట్వీట్ చేశారా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్.